హలో గైస్. సో ఈ వీడియోలో ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. కానీ దానికన్నా ముందు వీ ఆల్రెడీ నో దాట్ శ్రీజ దమ్ము ఈజ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్. సో నేను ఇంకా దాని గురించి ఇంకా మాట్లాడదలుచుకోలేదు. అండ్ భరణి గారు ఈజ్ ఏ పర్మనెంట్ హౌస్ మేట్. ఏ బాండ్స్ ద్వారా ఆయన బయటికి వెళ్ళిపోయారో అదే బాండ్స్తో హీఈస్ బ్యాక్ ఇన్ బిగ్ బాస్ హౌస్. కానీ నాన్నగారు ఈరోజు అయోమయంలో పడిపోయారు. ఇటు కూతురా ఇటు చెల్లెళ్ళ ఏది డిసైడ్ చేసుకోలేకపోయారు. అండ్ ఈరోజు కెప్టెన్సీ టాస్క్లో సూపర్ ఫన్ అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా ఉన్నాయి. సో దాని గురించి కూడా మాట్లాడదాం. హాయ్, హలో, నమస్తే. నా పేరు హసీనా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హసీతో మీ ప్రయాణం. సో ఈ వారం తనుజ రేషన్ మేనేజర్ అయిన దగ్గర నుంచి అవ్వని గొడవ లేదు, అవ్వని డిస్కషన్ లేదు. బ్రేక్ఫాస్ట్లో గొడవ, లంచ్లో గొడవ, డిన్నర్లో గొడవ, ఎప్పుడు చూసిన చిన్న చిత్తక ఫుడ్ విషయంలోనే గొడవ జరిగింది. సరే, ఆమె కొంచెం స్ట్రిక్ట్గానే ఉంది, దట్ ఈస్ ఫైన్. కొన్ని పాయింట్స్ చాలా వ్యాలిడ్గా ఉన్నాయి. కాకపోతే ఆమె పెట్టుకునే ఆ ముఖం అని ఆ చెప్పే ఆన్సర్ అండ్ ఆ యాటిట్యూడ్ చూపించే విషయంలో అండ్ ఎవరైనా మాట్లాడుతున్నా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతుంది. సో అలాంటి విషయాల్లో చాలా వర్స్ట్గా అనిపించింది. ఆమె పాయింట్ వ్యాలిడ్ అయినా కూడా ఆమె చేసిన ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వల్ల షీ బికేమ్ వర్స్ట్. అండ్ ఈరోజు ఎపిసోడ్లో కూడా కళ్యాణ్కి తనుజాకి ఇద్దరికి గొడవ జరిగింది. ఆ గొడవలో కళ్యాణ్ నాకు ఆలు కావాలి, బెండకాయ చెయ్యొద్దు, చపాతీలోకి ఆలు బాగుంటుంది అన్న పాపానికి ఇంత పెద్ద డిస్కషన్ జరిగింది. బెండకాయలు పాడైపోతున్నాయి, నో బెండకాయే చేస్తాను అని ఈమె, లేదు ఆలు కర్రీ చేయండి, బెండకాయలు రేపు పొద్దున్నకైనా ఉంటాయి కదా అన్న డిస్కషన్లో కళ్యాణ్. లాస్ట్కి కుక్ అయిన దివ్యాని కూడా అడిగారు. దివ్య ఉంటాయని చెప్పింది అండ్ మాధురి గారు కూడా ఉంటాయి అని చెప్పారు. ఆ మాటల్లో తనుజ చూపించిన యాటిట్యూడు వర్ణనాతీతం. నాన్నగారు వచ్చిన దగ్గర నుంచి ఇంకా యాటిట్యూడ్ బాగా ఎక్కువైపోయింది అనిపిస్తుంది. ఈ తనుజ రేషన్ మేనేజర్గా ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే నచ్చలేదు. సో అలాంటి గొడవలు చాలా జరిగాయి ఈ వీక్లో. మొత్తానికైతే ఆమె రేషన్ మేనేజర్ పొజిషన్ నుంచి ఈరోజు దిగిపోయింది. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్, అది కండక్ట్ చేయడానికి భరణి గారికి ఆప్షన్ ఇచ్చారు బిగ్ బాస్. ఆయన 5 కంటెండర్ని సెలెక్ట్ చేయాలి. ఆ కంటెండర్స్లో ఆయన కూడా ఇంక్లూడ్ అవ్వచ్చు. సో ఆయన ఏం చేశారు అంటే ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళని పిలిచారు. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఓకే, ఆయన్ని సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళని పిలవడంలో తప్పు లేదు. ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళు అందరు వెళ్ళారు, కానీ మాధురి గారు వెళ్ళలేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు. అంటే ఆమె అటు ఇటు జంబుల్ అయ్యారు కాబట్టి మేబీ ఆమె వెళ్ళలేదేమో. సో ఆమె అయితే వెళ్ళలేదు. సో వెళ్ళిన వాళ్ళల్లో ఆల్రెడీ కెప్టెన్ అయిన ఇమాన్యుయల్, రాము అండ్ సుమన్ శెట్టిని పక్కకు పెట్టేశారు. సో మిగతా వాళ్ళని కంటెండర్స్ చేద్దామని అనుకున్నారు. అందులో ఎవరున్నారు? భరణి గారు, తనూజ, దివ్య, నిఖిల్ నాయర్ అండ్ శ్రీనివాస్ సాయికి ఇచ్చారు. కానీ శ్రీనివాస్ సాయికి ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. హీ సపోర్టెడ్ శ్రీజ, భరణి గారికి కాదు. న్యాయంగా చూసుకుంటే కొంచెమైనా సపోర్ట్ చేసిన మాధురి గారికి ఇవ్వాలి, కానీ శ్రీనివాస్ సాయికి ఇచ్చారు. శ్రీనివాస్ సాయిని అడిగితే నాకు ఎవరు సపోర్ట్ చేయలేదన్నా, మీరైనా సపోర్ట్ చేయండి వైల్డ్ కార్డ్గా వచ్చిన తర్వాత అని అన్నారంట. సో అందుకని భరణి గారు శ్రీనివాస్ సాయికి ఇచ్చేశారు. దానికి మాధురి గారు అలిగి అది ఎలా ఇస్తారు, నేను సపోర్ట్ చేశాను కదా మీకు. శ్రీనివాస్ సాయికి ఇచ్చినందుకు ఆమె కోపం వచ్చింది. ఇలా కంటెండర్షిప్ అవుతున్న టైంలో ఇమాన్యుయల్ బయటకు వచ్చేసాడు. సో సంజన గారు అడిగారు, నిన్ను చేయలేదా అంటే చేయలేదు అనగానే, అదే నువ్వు అడగాలి కదా, నువ్వు 2 గేమ్స్ ఆడావు ఆయన కోసం, సో నువ్వు న్యాయంగా అయితే నువ్వు ఉండాలి అని చెప్పేసి అన్నారు. కానీ ఇమాన్యుయల్ సరే ఆల్రెడీ కెప్టెన్ అయ్యాను కదా అని ఇచ్చేసినట్టున్నాడు. లేదు అంటే మేబీ నామినేషన్స్లోకి వద్దామని అనుకుంటున్నాడేమో, అందుకే కెప్టెన్ అవ్వలేదని నాకు అనిపించింది. సో నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. ఆ టాస్క్ ఏంటి అంటే డీజే తిల్లు టాస్క్ అనమాట. సో 2 స్టేజ్లు పెట్టారు, అటొకటి ఇటొకటి. సో కంటెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక దాని మీద డాన్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఇటు సైడ్ స్టేజ్ మీద డాన్స్ చేయాలన్నమాట. అండ్ ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు అనుకుంటున్నారో ఆల్రెడీ ఉన్న వాళ్ళని కిందకి లాగేసేయచ్చు. సో ఫస్ట్ శ్రీనివాస్ సాయి వచ్చాడు. పాప ఆయనకి ఎవరు సపోర్ట్ చేయలేదు. కొంతమంది డాన్స్ చేశారు కానీ తర్వాత దింపేశారు, మాధురి గారు లాగేశారు. ఓన్లీ సపోర్ట్ చేసింది సంజన గారు మాత్రమే. సో ఈ టాస్క్కి రాము రాథోడ్ సంచాలక్. సో నెక్స్ట్ దివ్య ఎక్కిందనమాట. దివ్య ఎక్కి డాన్స్ చేస్తుంది, స్వింగ్ జరా అని. సో డాన్స్ చేస్తున్నప్పుడు అటు సైడ్ చాలా మంది ఎక్కారు. దివ్యకి గౌరవ్కి అంతలా పడట్లేదు కాబట్టి గౌరవ్ కొంతమంది లాగడానికి ట్రై చేశాడు. బట్ అది పాట అయిపోయిన తర్వాత లాగాడు కాబట్టి అది కన్సిడర్ చేయకుండా ఓన్లీ లాస్ట్కి పాట ఆగిపోయేటప్పటికి 6 మెంబర్స్ ఉన్నారు. సో నెక్స్ట్ భరణి గారు.
భరణి గారికి అయితే హైలైట్. భరణి గారు వెళ్ళి మాధురి గారిని అడిగారు. ఇదైతే సూపర్ ఫన్. వెళ్ళి మాధురి గారిని అడిగితే మాధురి గారు నాకు సపోర్ట్ చేయండి అంటే, లేదు నన్ను తీసుకోకుండా సాయం తీసుకున్నారు కదా అని చెప్పేసి అంటే, లేదు నాకు సపోర్ట్ చేయాలి మీరు అని అడగగానే, నేనైతే ఎవరిని లాగనండి అని చెప్పారు. అలా కాదు, నా కోసం డాన్స్ కూడా చేయాలి అని అంటే, సరే సరే ఓకే అని చెప్పేసి వెళ్ళి డాన్స్ కూడా చేశారు. వావ్, అసలు ఏం నడుస్తుందిరా. లాస్ట్ కి భరణి గారికి నలుగురు మటుకే సపోర్ట్ ఉన్నారు. సో నెక్స్ట్ నిఖిల్ నాయర్ ఎక్కాడు. నిఖిల్ నాయర్ డాన్స్ చేస్తున్నప్పుడు సపోర్టర్స్ ఓన్లీ ముగ్గురే మిగిలారు. సో లాస్ట్ లో ఉంది తనూజ. సో లాస్ట్ తనూజ ఎక్కాలి. సో అందరు ఎక్స్పెక్ట్ చేసినట్టే పైన అందరూ ఆల్ 8 మెంబర్స్ ఎక్కేశారు. కంటెండర్స్ అండ్ గౌరవ్ కాకుండా ఆల్ 8 మెంబర్స్ ఎక్కేసి తనూజకి సపోర్ట్ చేశారు. దీనికి ఫుల్ హ్యాపీగా ఎవరున్నారు అంటే మాధురి గారు, రితు. సో మాధురి గారు వెళ్ళి అందరినీ అడిగారు, నాకు సపోర్ట్ చేయండి తనూజకి అని. ఆమెను ఎలాగైనా కెప్టెన్ చేసేయాలి అన్న పట్టుదలతో ఉన్న మాధురి గారు సూపర్. దాని తర్వాత టాప్లో ఉంది తనూజ అండ్ దివ్యకి అర్థమైంది తనూజకి అందరు సపోర్ట్ చేసేస్తారు అని అర్థమయ్యి ఆమె వెళ్ళి అందరినీ అడిగింది, నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి. ఆమె వెళ్ళి ఫస్ట్ అడిగింది కాబట్టి చాలా మంది ఓకే నీకే చేస్తాము అని చెప్పేసి మాట ఇచ్చారు. అండ్ భరణి గారికి ఎవరికైతే సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒకవేళ భరణి ఉంటే భరణి గారికే సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి చెప్పారు. దివ్య అందరి దగ్గర మాటలు తీసేసుకుంది. తనూజ కూడా అందరినీ అడుగుతుంది. లాస్ట్లో రాము రాథోడ్ని కూడా అడిగింది. రాము రాథోడ్ అడిగినప్పుడు ఆమె యాటిట్యూడ్ నాకు అస్సలు నచ్చలేదు. సో రాము రాథోడ్ని కూడా అడిగింది నాకు సపోర్ట్ చేయమని. అప్పుడు రాము రాథోడ్ నేను భరణి గారికి సపోర్ట్ చేస్తాను అని అంటే, భరణి గారు లేకపోతే ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేస్తావు అంటే దివ్య వచ్చి నన్ను అడిగింది, సో నేను దివ్యకి సపోర్ట్ చేస్తాను అన్నాడు. అంటే భరణి గారికి ఎవరు సపోర్ట్ చేశారో వాళ్ళకి సపోర్ట్ చేద్దామని అనుకున్నాడు. ఎందుకంటే భరణి గారి కోసం దివ్య గేమ్ ఆడి విన్ అయింది కాబట్టి సో ఆమెకి సపోర్ట్ చేద్దామని అనుకున్నాడు. దట్ ఈస్ కరెక్ట్, వెరీ గుడ్. సో ఫైనల్ టాప్ 2లో ఉన్న వాళ్ళని తీసుకున్నారు. ఇది గ్యారంటీగా భరణి గారికి బొక్క పెడదామని చేసినట్టే ఉంది. ఏదో ఒకటి చేసేయాలి, ఈ బాండ్స్ లో ఆయన ఎలా బిహేవ్ చేస్తారు అన్నది చూపించాలి అన్నట్టే చేశారు. సో 2 స్టేజెస్ పెట్టారు. ఒక్కొక్క స్టేజ్ మీద ఒక కంటెండర్, అంటే ఒక సైడ్ దివ్య ఒక సైడ్ తనూజ డాన్స్ చేయాలి. సో మిగిలిన వాళ్ళందరూ ఎవరో ఒకళ్ళకైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ స్టేజ్ మీదే ఉండి డాన్స్ చేయాలి. అండ్ రాము రాథోడ్ ఈజ్ అవుట్ ఆఫ్ దిస్ గేమ్ అనమాట. ఎందుకంటే ఆయన సంచాలక్ని పెట్టారు. సో ఈక్వల్ అవ్వకూడదు, ఆడ్ నెంబర్ రావాలని చెప్పేసి అలా చేసినట్టున్నారు. సో గేమ్ స్టార్ట్ అయింది. అస్సలైన ఫన్ను. తనూజకి ఖచ్చితంగా కళ్యాణ్ ఉంటాడు, రితు, డిమోన్ అండ్ మాధురి గారు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు ఆమె కెప్టెన్ అవ్వాలి అని కాబట్టి సో మాధురి గారు వీళ్ళందరూ కలిపి ఒక స్టేజ్ మీద ఉన్నారు. అండ్ ఇమాన్యుయల్ దివ్య సైడ్ ఉన్నాడు. ఇది హైలైట్. సో మేబీ తనూజకి ఎందుకు సపోర్ట్ చేయలేదంటే ఎంత సపోర్ట్ చేసినా నాకేం చెయ్యట్లేదు అని అంటుంది కాబట్టి సపోర్ట్ చేయలేదు అని అనిపించింది. సో దివ్య సైడ్ ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, గౌరవ్ అండ్ శ్రీనివాస్ సాయి వాళ్ళ నలుగురు అటు సైడ్ సపోర్ట్ చేశారు దివ్యకి. మిగిలింది ఎవరు? నిఖిల్ నాయర్, సంజన గారు అండ్ భరణి గారు అటు ఇటు వెళ్ళలేక మధ్యలో కన్ఫ్యూజన్ లో పడిపోయారు. అయోమయంలో పడిపోయిన నాన్నగారు. నెక్స్ట్ నిఖిల్ నాయర్ తనూజకి సపోర్ట్ చేశాడు. ఫస్ట్ చాలాసేపు అక్కడే డాన్స్ చేసి అక్కడ నుంచి దిగి దివ్య దగ్గరికి వెళ్ళిపోదామని దిగిపోయాడు. సాంగ్ ఆగిపోయింది. అండ్ ఇటు సైడు సంజన గారు కిందకి దిగి పైకి ఎక్కే లోపు కరెక్ట్ గా సాంగ్ అయిపోయింది. సో అది కూడా రాము రాథోడ్ కన్సిడర్ చేసేసి దివ్య విన్ అని చెప్పేశాడు. తనూజ సైడ్ వాళ్ళు బాగా ఆర్గ్యుమెంట్ చేశారు. సాంగ్ అయిపోయిన తర్వాత ఎక్కారు ఇది అది అని చెప్పేసి. మేబీ అది టై చేసి మళ్ళీ ఇంకో రౌండ్ పెట్టాల్సిందేమో. బట్ సంచాలక్ డెసిషన్ ఈస్ ఫైనల్. సో రాము రాథోడ్ దివ్య విన్నర్ చెప్పేశాడు. సో ఇక్కడ స్టార్ట్ అయింది అసలైన కథ. తనూజ శ్రీనివాస్ సాయితో ఏమంటుంది తెలుసా? ఏం సాయి నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు, నేను నీకు డబ్బులు ఇచ్చాను కదా అని చెప్పేసి అన్నది. ఏది దొంగల టాస్క్ లో డబ్బులు ఇచ్చిందంట. ఇక్కడ ఈమెకు సపోర్ట్ చేసేయాలంట. అరే తనకంటూ ఒక గేమ్ ఉండదా? తనకంటూ ఒక స్ట్రాటజీ ఉండదా? శ్రీనివాస్ సాయి మొత్తానికైతే సపోర్ట్ చేయలేదు. నెక్స్ట్ బ్యాడ్జ్ వచ్చింది. దివ్య ఇమాన్యుయల్ తో పెట్టించుకుంది. సో ఆ తర్వాత ఒక సైడ్ కి కూర్చొని అని స్టార్ట్ చేసింది. ఇలా కామ్గా కూర్చొని చూస్తున్న తనూజ. ఒకవైపు మాధురి గారు, ఒకవైపు రితు కూర్చొని ఆమెను ఓదారుస్తున్నారు. అంతలో సాంగ్ ప్లే చేశారు.
డీజే తిల్లు వీడు అన్న సాంగ్. సో అందరు డాన్స్ చేస్తున్నారు. దివ్య విన్ అయిన సెలబ్రేషన్ అది. సో అందరు డాన్స్ చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు మటుకు చేయట్లేదు. నాన్నగారు మటుకు ఏం చేయాలో తెలియక అటు ఇటు కాలు కాలిన పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు. సో తనూజ దగ్గరికి డిమాన్ పవన్ వచ్చి, అరే రారా డాన్స్ చేద్దాం రారా, పాట నీకోసమే వేశారని చెప్తున్నాడు. రితు దానికి, బాధలో ఉన్నప్పుడు నువ్వేంటి ఎట్లా డాన్స్ చేస్తారు అని రితు అన్నది. అరే అది డైవర్ట్ అవ్వడానికే నీకోసం పాట వేశారా, ఇది గేమ్ స్పోర్టివ్గా తీసుకోవాలి అని చెప్పేసి అంటుంటే, ఓడిపోయింది గేమే కదా స్పోర్టివ్గా తీసుకోవాలంటే దానికి మాధురి గారు, ఓడిపోయింది గేమ్ కాదు, ఓడిపోయింది సపోర్ట్. క్లియర్గా తనూజ అయితే ఓడిపోతే అసలు తీసుకోలేదబ్బా. సో నెక్స్ట్ వచ్చి దివ్యాది అది నేమ్ ప్లేట్ వచ్చింది బోర్డులో పెట్టడానికి. సో తనూజ వచ్చి దివ్యకి కంగ్రాచులేషన్స్ చెప్పింది. దాని తర్వాత శ్రీనివాస్ సాయి కంగ్రాట్స్ చెప్తే గట్టిగా కోరుకున్నావు కదా నువ్వు అని చెప్పేసి అన్నది దివ్య శ్రీనివాస్ సాయితో. అప్పుడు తనూజ కోరుకుంటాడు, అందరికీ కోరుకుంటాడు గట్టిగా, డబుల్ స్టాండర్డ్ అవార్డు ఇవ్వచ్చు అంది. ఇంత వర్స్టా, ఓడిపోతే తీసుకోలేదా అసలు? ఓటమిని తీసుకోవాలి. నువ్వు గేమ్ ఒక్కటే కాదు కదా, మనుషుల్ని కూడా గెలుచుకోవాలి. అక్కడ వాళ్ళు సపోర్ట్ చేయలేదు అంటే అది వాళ్ళ ఇష్టం. నీకే సపోర్ట్ చేయాలి, నీతోనే ఉండాలి అంటే అది నడవదమ్మా. ఇక్కడ ఎంత యారగెంట్, ఎంత యాటిట్యూడ్తో ఉంటుందంటే, టాప్లో ఉన్నాను నేను అని ఒక హింట్ వచ్చేసింది, ఆమెకు అర్థమైపోయింది కాబట్టి నేను ఏం చేసినా నడుస్తుంది అన్నట్టు నడిపిస్తుందని నాకైతే అనిపించింది. తనూజ విషయంలో ఇదంతా రొటీన్గా జరిగేది. ఓడిపోవడం, ఏడవడం, నాకెవరు సపోర్ట్ చేయలేదు అనడం. నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టిన దాంట్లో కావాలని పెట్టాను నేను తనూజ పేరు. ఏంటి అంటే, లాస్ట్ వీక్లో గేమ్స్ ఆడిన వాళ్ళలో ఎవరు సూపర్గా చాలా బెస్ట్ ఇచ్చారు అని చెప్పి కళ్యాణ్, ఇమాన్యుయల్, డిమాన్ అండ్ తనూజ పేరు కావాలని పెట్టాను నేను, అసలు ఏం చేస్తారు అని చెప్పి. తనూజాకి కూడా ఓట్స్ వేస్తున్నారండి. ఆమె గేమ్ ఒక్కటైనా ఆడిందా అసలు? తనూజ ఫోటో కనబడితే చాలు టపా 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 నొక్కేస్తున్నారు. మీకు దన్ననరా సామే. సరే నువ్వు ఫ్యాన్ అయితే అయ్యవు, కానీ తనూజ ఫోటో చూడగానే కొట్టేయడమేనా? అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటో చూడవా? ఎవర్రా మీరంతా అని అనిపిస్తుంది నాకైతే. జనాలు చేస్తానే ఉంటారు, బట్ ఐ వాంట్ ద డిజర్వ్డ్ వన్ టు బి విన్. సో ఫైనల్లీ దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ టుడేస్ ఎపిసోడ్. సో ఎవరైనా మీలో కొత్త వారు చూస్తుంటే నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బాయ్.